ఈరోజు వాగ్దాన సందేశం సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11 వచనం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించనుగాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించని మాతో మాట్లాడి మీ స్వరం వినిపిస్తుంది. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుని స్తోత్రం. జ్ఞానమును మరియు బుద్ధిహీనత మధ్య గల వ్యత్యాసమును సొలొమోను విశ్లేషించి జ్ఞానం వల్ల దీర్ఘాయువు కలుగునని తెలియజేస్తూ ఈ మాట చెప్పినారు. ఏంటిదంటే, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. నీవు జీవించే సంవత్సరములు అధికములు అవ్వాలంటే ఏం చేయాలి? చూడండి, దుర్మార్గతను విడిచిపెట్టు, యెహెజ్కేలు గ్రంథం 3:18. రెండోది, దేవుని రెక్కల చాటును ఆశ్రయించాలి, 61వ కీర్తన 4-6 వచనాలు. మూడోది, బుద్ధిహీనముగా తిరగకూడదు, ప్రసంగి 7:17. దేవుని దృష్టికి పూర్వము నుండి ఉన్న జ్ఞానమునైనను యేసు ఈ భూలోకమునకు వచ్చెను. దేవుడిని విశ్వసించు, నీవు ఆశీర్వదించబడతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ప్రార్థన చేయి, ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖు ప్రత్యేక మీటింగ్ ధర్మవరం, వరంగల్, తెలంగాణలో. పాస్టర్లకు విశ్వాసాలు రండి. లంచ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించడానికి ప్రార్థన చేయండి. చర్చిలు కడుతున్నాం, మీటింగ్లు కడుతున్నాం, పాస్టర్లకు సాయం చేస్తాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. కర్నూలు నుండి యువరాజ్ అనే సేవకులు వస్తున్నారు మన మధ్యకు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మాట్లాడతాడు, ప్రభు సాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.